డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026. సో ఏపీలో అయితే హై కాంపిటీషన్ అండ్ చాలా ఎక్కువ కట్ ఆఫ్. సో చాలామంది ఎగ్జామ్ రాసి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు సీట్ వస్తుందా లేదా అని. సీట్లు పెరగాలని కూడా ఎంతో ఆశిస్తుంటారు. సో ఇప్పుడైతే పాజిటివ్ న్యూస్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్లో మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పెయిడ్ గైడెన్స్, రిజిస్ట్రేషన్ సర్వీసెస్, కంప్లీట్ సీట్ వచ్చేదాకా మీరు రిలాక్స్గా ఇంకా కౌన్సిలింగ్లో సేఫ్గా మీకు బెటర్గా కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అది కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఒకసారి జాయిన్ అయ్యాక నా పర్సనల్ నెంబర్ ఇస్తాం, అప్పుడు మాట్లాడవచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం ఎక్కడ వచ్చాయి. ఆల్మోస్ట్ 275 సీట్స్. మరి కట్ ఆఫ్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది ఎఫెక్టివ్గా చూద్దాం. సో ఆల్రెడీ మనకు మొన్ననే న్యూస్ వచ్చింది. అది కాకుండా పిడుగురాలలో 100 సీట్స్ డైరెక్ట్ గవర్నమెంట్ కాలేజ్ అండ్ సిద్ధార్థ, కడప, నెల్లూరు మొత్తం 175 సీట్స్ అయితే వచ్చాయి. అంటే ఏయూకి, ఎస్వీకి ఆల్మోస్ట్ సమానంగా సీట్లు అయితే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సో రెండింటికి వచ్చాయి అండ్ ఇంకా కూడా సీట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మేబీ 500 పైన కూడా వస్తే ఇంకా చాలా హ్యాపీ. పెరగవచ్చు, ఇంకా 1000 దాకా రావాలని కోరుకుందాం. చాలామందికి సీట్లు అయితే వస్తాయి, ఎందుకంటే ఏపీలో హై కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఇప్పటికే ఈ 275 సీట్లతోనే కట్ ఆఫ్ మీద చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో ఎందుకంటే ఏయూలో మనకి పిడుగురాలు ఏయూ వచ్చేసింది ఆల్రెడీ. అండ్ ఇంతకుముందు నెల్లూరు అండ్ కడప వీటికైతే రావడం జరిగింది ఎస్వీలో. అండ్ సిద్ధార్థలో ఇద్దరికీ ఉంటాయి సీట్లు, ఏయూ ఎస్వీకి. సో ఈ విధంగా అయితే పెరిగాయి సీట్లు. అండ్ ఇందులో ఎంత లేదన్నా ఒక 180, 90 వరకు కూడా మనకు కేటగిరీ మనకు అవైలబుల్ ఉంటే మాత్రం ఓపెన్లో కూడా చాలా సీట్స్ ఉంటాయి అండ్ రిజర్వేషన్స్కి సీట్స్ వస్తాయి. కట్ ఆఫ్ అయితే చేంజ్ అవుతుంది. మరి ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అనేది అయితే ఒకసారి మనం చూసినట్లయితే కట్ ఆఫ్ ఆల్రెడీ ఎస్వీ మీరు చూడొచ్చు. ఈ సీట్లు పెరగడం వల్ల మరి కట్ ఆఫ్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. ఆల్మోస్ట్ మనం ఎస్వీది చూస్తున్నాం. లాస్ట్ టైం గవర్నమెంట్లో పెరిగినా కూడా ప్రైవేట్ కట్ ఆఫ్ తగ్గుతుంది, ఎందుకంటే గవర్నమెంట్కి వెళ్తుంటారు కాబట్టి. ఆల్మోస్ట్ ఒక 10 మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉందని అయితే మనం ఇంతవరకు చెప్పుకున్నాం, 10 to 15 మార్క్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఇన్ని 275 వచ్చాయి కాబట్టి సీట్స్ కట్ ఆఫ్ ఎంత తగ్గుతుంది, భారీగా తగ్గుతుందా అంటే ఖచ్చితంగా ఒక 3 to 4 మార్క్స్ వరకు తగ్గొచ్చు. ఇది నాట్ ఏ జోక్, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు ఒక మార్క్ మీద. సో ఈ కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. సో ఆల్రెడీ మనం 482 అలా చెప్పాం. సో 4879 వరకు కూడా రావచ్చు ఓపెన్. ఓకే, సో జస్ట్ 10 కంటే 1-2 తక్కువ మార్క్స్ వరకు పెరగడం వరకు అయితే వెళ్ళొచ్చు. 10 లోపే ఉంటుంది అన్నమాట ఇప్పుడు. సో వీటన్నిటికీ 10 లోపు ఒక 8 మార్క్స్ వేసుకోండి. ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ 2025. సో మళ్ళీ ఆ కట్ ఆఫ్ మనం ఒకసారి రిజల్ట్ వచ్చి ఆ కట్ ఆఫ్ అంతా కూడా చాలా క్లియర్గా చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ కట్ ఆఫ్స్ అన్నిటికీ ఒక 8 మార్క్స్ పెంచుకోండి. సో ఈసారి అయితే కట్ ఆఫ్ రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఇది ఏయూకి సంబంధించి. ఏయూలో అయితే హై కట్ ఆఫ్ ఉంటుంది. ఒక 8 మార్క్స్ to 10 మార్క్స్ యాడ్ చేసుకుంటే వచ్చేది. ఇప్పుడు మీరు ఆ రేంజ్లో ఉన్నట్లు ఇప్పటివరకు ఉన్న గెస్ ప్రకారం 275 సీట్స్ పెరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ఎవరు చెప్పలేరు, కానీ ఒక 8 to 10 మార్క్స్. ఇంతకుముందు అయితే 10 to 15 రేంజ్ ఉండేది, ఇప్పుడు 8 to 10 పెరగవచ్చు అని చెప్పి ఒక అంచనా అయితే వస్తుంది. సో ఇంకా సీట్లు వస్తాయి, ఇంకా రిజల్ట్ ఎలా వస్తుంది అనేది తెలీదు. ఓఎంఆర్ షీట్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. సో చాలా అప్డేట్స్ చాలా ఫాస్ట్గా వచ్చేది ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్ఫ్యూజింగ్ ఉంటే మాత్రం గైడెన్స్ తీసుకోండి, మీకు చాలా బెటర్ అవుతుంది. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.